అండ్ ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నా. బస్సు వచ్చేసి 11:15 అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది దగ్గర. సో నేను ఉండే దివసం కూడా అని మీ అందరూ తెలిసిన విషయమే. సో ఇక్కడ నుంచి అమీర్పేట ఎంతసేపు ఒక 15 నిమిషాలు అనమాట. బండి మీద వెళ్తాము. అల్లుడు కానీ మామయ్య కానీ ఎవరో వచ్చి మనల్ని డ్రాప్ చేస్తారు. సో వచ్చేసి మన జర్నీ లాస్ట్ హైదరాబాద్ నుంచి కావాలకి ఎలా ఉండబోతుందో చూద్దాం. నేను వచ్చేసి ఇది ఉంది కదా స్లీపరు మల్టీ యాక్సిల్ లక్కీ ట్రావెల్స్ బుక్ చేశాను. నాకు వచ్చేసి 1055 రూపీస్ సంథింగ్ ఎంత పడింది అనమాట. అంటే నా లగేజ్ ఎక్కువ ఉంది, అన్నిటిని కుదించి ఒక 3 బ్యాగులు సెట్ చేసి పెట్టింది మాకు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ నుంచి కావాలకి జర్నీ అనేది మీరు ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఇప్పుడు దాకా ఘోరమైన వానపడ్డది. సో ఇప్పుడు కొద్దిగా గ్యాప్ ఇచ్చింది అనమాట. ఇట్లానే నేను బస్సు ఎక్కేదా గ్యాప్ ఇస్తే కొద్దిగా బాగుండు, లేదంటే అంత రచ్చరచ్చ అయిపోద్ది అనమాట. ఘోరంగా తడిసిపోవాల్సి వస్తుంది. లగేజ్ ఏం తక్కువ లేదు కదా, సో అది మెయిన్ మ్యాటర్. ఇక్కడున్న బ్యాగులన్నీ ఎత్తుకొని పోవాలి. ఇప్పుడు ఎక్కుతున్నాను బస్సుడు. ఇప్పుడే అనుకున్నాను, ఇందాకే కదా చెప్పాను వాన పడొద్దని. ఈ గ్యాప్లో మళ్ళీ వాన పడుతుంది. ఎట్టయితే ఆటో బుక్ చేసి ఇప్పుడు ర్యాపిడోలో. మన ర్యాపిడోడు బాగా పెట్టాడు. టైం అయిపోయింది, వాడేమో రాలా. వాడు అమీర్పేట అన్ని తిరుక్కుంటా ఉన్నాడు. ఎట్లయితే అవ్వదనేసి మామయ్య బండి ఉంది చిన్నది, దాన్ని వేసుకొని పోతా ఉన్నాం అనమాట. అది అప్పుడు ఫైనల్గా అయితే బస్ స్టాండ్కి వచ్చాను. పిల్లర్ నెంబర్ దగ్గరికి వచ్చాను. అది ఇంకా ఏ టైంకి వస్తుందో దానికోసం వెయిట్ చేయాలి. సో అదైతే సంగతి. బస్ ఎక్కాక మీకు మిగతా ఇది అప్డేట్ ఇస్తా. అసలు ఫైనల్ బస్సు ఎక్కిన ఇప్పుడే. అండ్ బెత్ వచ్చేసి U9 పక్కన ఎమర్జెన్సీ కిట్కి. ఇది చూస్తే కూడా పైకి లేచేదాన్ని కూడా గ్యాప్ లేదు. అటు సైడ్ కొద్దిగా పర్లేదులే, కానీ ఈ సైడ్ మరీ దారుణంగా ఉంది. అండ్ మనకి కాంప్లిమెంటరీగా వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడే బస్సు కూడా బయలుదేరేసింది. ఇక నెక్స్ట్ స్టాపింగ్ వచ్చేసి ఇక ఉంటాయి కదా ఫ్రెష్ అయ్యేదానికి, యూరినస్ ఉంటుంది కదా. సో అప్పుడు ఇస్తాడు. చూద్దాం మన జర్నీ ఎట్ట సాగుతుందో. ఇవి ఎక్కడ పట్టుకుని ఊడిపోతున్నాయి. లక్కీ ట్రావెల్స్ బ్యాగ్ అయితే అతనికి ఇచ్చేసాం. ఎవరికి ఆ క్లీనర్ బ్రో అంటాడు కదా, ఆ బ్రోకి ఇచ్చేసాం. నేను పెడతా అన్న ఇచ్చేసా అన్నాడు. సో ఇచ్చేసాం అనమాట. సో చూద్దాం ఇంకా ముందు ఎట్లా ఉండబోతుంది. చూస్తే అర్థమవుతుందా, బయట అయితే వాన వాయిస్తుంది. చాలా నేర్పించింది ఈ 1.5 సంవత్సరంలో మనకి హైదరాబాద్. ఆకలి, సంతోషం, ఎంజాయ్మెంట్, వామ్మో వాట్ నాట్. మన పీజీ అయితే ఆకలి విలువ అనేది నేర్పించేసింది మనకి. చాలా చూసాం ఇది 1.5 సంవత్సరంలోనే. ఇంకా ముందు మన జర్నీ ఎంత మంచిగా జరగాలని కోరుకున్నాను. అయితే మన జర్నీ సక్రంగా జరగాలంటే మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని కోరుకుంటున్నా. చూస్తుంటే బస్సు మన కోసం లైట్లు వేసినట్టున్నాడు. యాక్చువల్గా ఇంకో ఫోన్తో లైట్ పట్టుకునే దానికి భలే ఇబ్బంది అయిపోతూ ఉంది. ఎట్లాగా అనుకున్నా. సో టాయిలెట్స్ అట బస్సు వస్తున్నాడు, అరుస్తున్నాడు అనమాట. బ్రదర్ ఎక్కడో మరి బయట అవుట్స్కట్స్లో ఆపాడు మన బస్సు అయితే. అది అబ్బు వాన పడతానే ఉంది గాయస్ ఇంకా. బస్ లక్కీ ట్రావెల్స్. సో గాయస్ మీరు చూసుకుంటే ఇది మన బస్సు సైడ్ వ్యూ, మల్టీ యాక్సిల్ బస్సు. చెప్పాను కదా ర్యాపిడోలో రాలేదు, మా మామయ్య వదిలిపెట్టాడు అనేసి. మ్యాటర్ ఏమైందంటే యాక్చువల్గా నేను ఆటో ర్యాపిడో బుక్ చేశాను అనమాట. వాన పడుతుంది కదా అనేసి ర్యాపిడో బుక్ చేశాను ఆటో. అక్కడ ఏం జరిగింది, స్కామ్ ఏం జరిగింది చెప్పిన. మనోడు రైడ్ యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏం చేశాడంటే లొకేషన్ రాకుండా వాడు ఇష్టపడచ్చు అతను వేరే ఏరియాకి తిరుగుతా ఉన్నాడు అనమాట. అండ్ నేను ఫోన్ చేస్తాను ఈ గ్యాప్లో నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లా. నాకేం బస్ టైం అయిపోతూ ఉంది, వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లా. నా ఏరియా నా లొకేషన్ రాకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఇక్కడ స్కామ్ ఏందిరా అంటే మెయిన్ వాడు మనకి యాక్సెప్ట్ చేశాడు. సో ఇప్పుడు ఆ రైడ్ మన మీద పడుతుంది కదా.
ఇప్పుడు మనం మళ్ళీ మన సబ్జెక్ట్ క్యాన్సిల్ చేసుకోవాలి, ఎందుకంటే వాడు మన దగ్గర రాడు కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం ఆ రైడ్ క్యాన్సిల్ చేసామంటే ఆడ కమిషన్ ఆడికి వస్తుంది. ఆడ మన దగ్గరికి వచ్చినా రాకపోయినా ఆడ కమిషన్ ఆడికైతే వస్తుంది. అండ్ ఇంకోటి, మనకి నెక్స్ట్ రైడ్లో మన డబ్బుల బొక్క మనకి పెనాల్టీ పడుతుంది అనమాట. సో అట్లా ఉంది బయట ర్యాపిడోస్. సమయానికి మా మామయ్య దగ్గర బండి ఉంది కాబట్టి నన్ను టక్కన ఆ వాన్లో అయినా సరే నష్టపడో వచ్చి వదిలిపెట్టి వెళ్ళాడు అనమాట. అంత వర్క్ ఉండి కూడా ఆపుకొని నా కోసం వచ్చి వదిలిపెట్టి వెళ్ళాడు. ఇఫ్ అక్కడ బండి ఉండదు, మా మామయ్య ఉండడు, అప్పుడు నా పరిస్థితి ఏంది, నా జర్నీ ఎటుపోతుంది? అదే వస్తా ఉంటే మా మామయ్య మాట్లాడుతున్నాడు, చిన్న చిన్న వాటికాడే పెద్ద దెబ్బలు తగులుతాయట. అది అట్లా ఉంది బయట స్కాములు. బస్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇక నేనైతే ఏదన్నా మంచి సినిమా చూసి కాసేపు రెస్ట్ తీసుకొని పడుకుంటా. మనమైతే మళ్ళీ రేపు ఉదయాన్నే కలుసుకుందాం. అంతవరకు గుడ్ నైట్. సో ఫైనల్గా కావల బస్ స్టాండ్లో అయితే బస్ దిగేసాం గాయస్. డాడీ వస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు డాడీ కోసం. వామ్మో, రాత్రి బస్సుడు అది ప్లేన్ లా తోలేడు గాయస్, మామూలుగా కాదు, ఘోరమైన స్పీడ్. భయం వేసింది నాకు, కర్మకాలి నాకు ఎందుకో సగం బొద్దులో మెలకు వచ్చింది. ఆ కటన్ తీసానయ్యా, అమ్మో అదే బస్సు స్పీడ్ కాదురా స్వామి. సో ఇదైతే మనకు కావాలి బస్ స్టాండ్ వెనక ఉంటుంది. డాడీ కోసం వెయిటింగ్, తొందరగా వస్తే పోదాం. సో ఇప్పుడు మీరు చూసేదైతే మన కావాల బస్ స్టాండ్. మాటలోనే డాడీ కూడా వచ్చేసాడు, లగేజ్ అంతా ఇక తగిలిచ్చేసి ఇక మన ఊరికైతే వచ్చేసాం. ఇదే మన ఊరు. ఇదే మన రాజ్మహల్. ఆగా దిగుతావు. మా రాజమాత ఇంటికి వచ్చేసాం, బాటిల్ తీసేసాం. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో నెక్స్ట్ వచ్చేసి. సో ఇంతవరకు ఈ వీడియో నేను చేస్తున్నా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు జై హింద్, టాటా.